ఓం శ్రీ రమణాయ. మనం సద్దర్శనం నుండి 22వ శ్లోకం చూద్దాము. ధియో ప్రకాశం పరమో వితీర్య స్వయం ధియోంతః ప్రవిభాతి గుప్తః ధియం పరావత్య ధియోంతరే త్ర సంయోజనాన్నేశ్వర దృష్టిరన్య. అంటే మామూలుగా అయితే మనము ఏదో పని చేస్తున్నాము, అంతా ఉన్నాము, కానీ అసలు నడిపించేది ఎవరు అనేసరికి ఒక బ్యాటరీ ఉన్న ఒక టాయ్ని తీసుకుందాం. ఆ బొమ్మ బ్యాటరీ వేస్తే తిరుగుతూ ఉంటుంది, బ్యాటరీ మనం తీసేస్తే అది తిరగడం మానేస్తుంది. అలాగా మనము తిరుగుతున్నాం. ఎప్పటి వరకు మనలో ఒకటి ఉంది, అది ఉన్నంతసేపు మనం తిరుగుతున్నాం. ఎప్పుడైతే అది మన నుంచి దూరం అయిపోతుందో ఇంకా మనం తిరగకుండా ఆగిపోతాం కదా. అలాగా మన చైతన్యాన్ని, మన అంతఃకరణాన్ని ఒకటి ప్రకాశింపచేస్తూ ఉందట, అది వెనక ఉందట. దాన్ని ఏమంటున్నాము? ఆత్మ అంటామన్నమాట. అయితే దాన్ని చేరుకోవాలి మనం. ఎలా చేరుకుంటామంటున్నారు? మనసట తన్ని తాను దాటిపోవాలి. అంటే మనసు అంటే ఆలోచనలు. ఆ ఆలోచనలన్నింటినీ దాటి, అంటే ఆలోచన రహిత స్థితికి వెళ్తేనే ఆ ఆత్మ అనేది ఏదుందో, ఆ శుద్ధ చైతన్యం ఏదుందో దాంతో మనం ఐక్యమవ్వగలుగుతామంట. దానికి ఇంకో మార్గం ఏమన్నా ఉందంటే ఏమీ లేదు. ఉన్న మార్గము ఆలోచన రహిత స్థితి మాత్రమే. మన అహంకారం అవని, మనకున్న తెలివితేటలు అవని, మన చైతన్యం అవని, ఇవన్నీ ఏంటంటున్నారు? ఆత్మ చేసే విలాసాలేనంట. సో ఇవన్నీ మనం ఎప్పుడైతే వదులుకుంటామో అప్పుడు మనం ఆ అంతఃకరణాన్ని చేరుకుంటాం అన్నమాట. అహంకారము, తెలివితేటలు ఇవన్నీ పనిచేస్తున్నాయి అనుకుంటున్నాం, కానీ నిజానికి ఏమంటున్నారు? ఆత్మ వలన ఇవన్నీ నడుస్తున్నాయి. కానీ మనం ఏమనుకుంటున్నాము? ఈ శరీరమే నేను, ఈ తెలివితేటలు, ఈ బుద్ధి, నేననే అహంకారము, ఇవన్నీ నేను నేను అనుకుంటున్నాం కదా. అవి నేను కాదు అని మనము తెలుసుకోవాలన్నమాట. అది తెలియనంతసేపు మనకి అహంకారమే ఉంటుంది. కానీ ఇవన్నీ అహంకారం అవని, శరీరం అవని, తెలివితేటలు అవని, ఏమైనా సరే అవి నడుస్తున్నాయి అంటే నాలో ఉన్న ఆ ఆత్మ మాత్రమే నడిపిస్తుందన్నమాట. నిజానికి ఈ పైన ఉన్న శరీరం ఏంటంటున్నారు? అది జడము, మొద్దు, అంతే. దాన్ని నడిపించేది వెనక ఉందన్నమాట. ఒక సూర్యుడిని మనం చూసామనుకో, అక్కడి నుంచి సూర్యకిరణాలు వస్తున్నాయి, వెలుగు వస్తుంది కాబట్టే మనము అన్ని వస్తువులను చూడగలుగుతున్నాం. అదే సూర్యుడిని మనం ఇలా చూద్దాం అనుకుంటే బాగా వెలుగుతున్న సూర్యుడిని మనం చూడగలుగుతామని చూడలేం. ఎందుకంటే ఆ ప్రకాశం ఎంత ఎక్కువ ఉంటుందంటే ఆ వెలుగు వలన మనం డైరెక్ట్గా సూర్యుని చూడలేము అనమాట. సూర్యుడి వల్లనే వెలుగు వస్తుంది, దానివల్లనే చూస్తున్నాము. కానీ ఆ చూపించే సూర్యుడిని మాత్రం మనం ఎక్కువసేపు అలాగ స్ట్రైట్గా చూడలేమన్నమాట. ఎందుకంటే ఆ కిరణాల వల్లనే మళ్ళీ మనం దాన్ని చూడలేకపోతున్నాం. అలాగా మన శరీరం, బుద్ధి ఇవన్నీ పనిచేస్తున్నాయి అంటే ఏదైతే పనిచేయిస్తుందో అది వెనక ఉంది. కానీ ఆ ఆత్మను మనం తెలుసుకోగలుగుతున్నామా, చూడగలుగుతున్నాం అంటే చూడలేకపోతున్నాం. ఎందుకంటే ఇవన్నీ అడ్డొస్తున్నాయి. ఎంతసేపు మన మనసు అంటే ఆలోచనలు, మన అహంకారం ఇవన్నీ అడ్డొచ్చి మనము ఆత్మను చూడలేకపోతున్నాం అంటున్నారు. అయితే నిజం చెప్పాలంటే ఇప్పుడు సూర్యుని చూడాలంటే ఒక కిరణం ఏదో మన కంట్లో పడినట్టు అయ్యి మనం గబుక్కున కళ్ళు మూసుకుంటాం. ఒక చిన్న కిరణము, నిజంగా సూర్యుడి కిరణం అంతే ఉంటుందా? కాదు. అలాగా మన ఆత్మకున్న శక్తి నిజానికి ఏంటి? ఈ విశ్వం అంతా వ్యాపించిన శక్తి మనలో కూడా వ్యాపించింది. కానీ మనకి తెలియక ఎవరికైతే ఆ విషయం అర్థమవుతుందో, ప్రపంచం అంతా వ్యాపించి ఉన్న ఆత్మే నేను అనే వాళ్ళు పూర్ణజ్ఞానులు అయిపోతారు. వాళ్ళ ఆలోచన విధానం మారుతుంది. కానీ మనకి అది విషయం తెలియక నేను అనే అహంకారానికి పోతూ ఉంటాం. అందుకని మనలో ఉన్న అంత గొప్ప ఆత్మ అనే శక్తిని మనం తెలుసుకోలేకపోతూ ఉంటాం అన్నమాట. అంతఃకరణం అనే మనల్ని కప్పేస్తున్నాయి, ఆత్మని తెలుసుకోలేకపోతున్నాం. మరి ఎలా తెలుసుకోవాలి? తెలుసుకోవడం కదా మన లక్ష్యము. జీవిత గమ్యం ఏంటి? ఆత్మని తెలుసుకోవడం. మరి ఎలా తెలుసుకోవాలి అంటే సూర్యుడిని చూడాలంటే ఏం చేయాలంటున్నారు? ఇలా చూస్తే కనిపించదు, కానీ కాసేపు మనం తదేకంగా సూర్యుడినే చూడాలనే దృష్టితో చూస్తే కనుక కాసేపు అయ్యాక కొంచెం క్లియర్గా ఆ స్వామి కనిపిస్తారు. అలాగే మనని కూడా ఏమంటున్నారు? తదేకంగా మన ఉన్న ఆలోచనలన్నీ వదిలేసి కేవలం ఆత్మ మీదనే కనుక మనం కాన్సన్ట్రేట్ చేస్తే ఖచ్చితంగా ఆత్మను మనం చేరుకోగలమంట. ముందేం చేయాలంట? మనము మనసుని అంతర్ముఖం చేయాలంట. బాహ్యంగా తిరుగుతూ ఉంటుంది కదా, ఆ బయట అవన్నీ మనము నెమ్మదిగా ఆలోచనలన్నింటినీ తగ్గించి
ఆఖరికి ఒకే ఆలోచనలు అడుగుతూ ఈ ఆలోచనలు ఎవరికి వస్తున్నాయి అనుకుంటూ నెమ్మదిగా మనం అంతర్ముఖం చేసి మన మనసుని లోపలికి తిప్పాలంట. అలా వెతికినప్పుడు మనకి ఆత్మస్ఫురణ అనేది ఏదో కొద్దో గొప్ప కలుగుతుందంట. అలాగా కొంచెము కలగడాన్ని ఏమంటారు, నితిధ్యాస జ్ఞాననిష్ట అంటారనమాట. అప్పుడు మన మనసుని కనుక పూర్తిగా ఆత్మలో లీనం చేయగలిగితే దాన్ని ఏమంటున్నాము, ఆత్మ సాక్షాత్కారం అని కానీ ఈశ్వర దర్శనం అని కానీ అంటారనమాట. నిజంగా దేవుణ్ణి సాక్షాత్కరించుకోవాలంటే ఇంకా వేరే ఏ విధంగానూ కలగదట. మన ఆత్మలో మనం లీనమైపోతేనే భగవంతుని సాక్షాత్కారం మనకి కలుగుతుందంట. ఒక పూజ చేస్తున్నాము, నామజపం చేస్తున్నాం, సంకీర్తన చేస్తున్నాం, ఇవన్నీ చేసినప్పుడు మనసు అక్కడ పెట్టిన బాహ్యంగానే ఉంటాం కదా. పూజ చేయాలంటే అక్కడ సామాన్ చూసుకోవాలి, తెలుసో తెలియకో అయినా సరే, అరే ఇక్కడ కుంకుమ ఉందా లేదా, ఇక్కడ పసుపు పెట్టాను, ఈ పూలు సరిపోలేదు, ఏదో ఒకటి అంటూనే ఉంటాం కదా. ఆ రకంగా మనం కొద్దో గొప్ప ఆలోచనలు బయటికి వెళ్ళిపోతూ ఉంటాయి. అలాగే నామజపం అది చేస్తున్నట్టు సంకీర్తన చేస్తున్న ఏమవుతుంది, ఏదో అందరితో పాటు కాస్త ఊగడమో నాట్యం చేయడమో లేకపోతే ఆలోచన అటు ఇటు వెళ్ళిపోతుంది. కేవలం అంటే కేవలము ఎప్పుడైతే మనం మనసును అంతర్ముఖం చేసి ధ్యానంలో ఇంకా ఏమాత్రము ఆలోచన లేని ఆలోచన రహిత స్థితికి వెళ్తామో అప్పుడు మాత్రమే మనం భగవంతుడిని పట్టుకోగలుగుతామంట. ఏమంటున్నారు, ఆ పూజలు ఇవన్నీ చేస్తే కొంచెంసేపు శాంతి సుఖము కలుగుతాయి, కానీ మనము అదే శాశ్వతమైన సుఖము అని చెప్పలేం. శాశ్వతమైన మనకి సత్య నిత్య ఆనందం కనుక కావాలి అనుకుంటే అది కేవలం మనం ఆత్మస్థితిలో రమిస్తాం తప్పితే ఈ బాహ్యపరమైన పూజల వలన అయితే కాదని భగవాన్ మనకి చెప్తున్నారనమాట. సర్వం శ్రీరమణ చరణారవిందార్పణమస్తు.